ఈరోజు దేవీ నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు కదండి. ఈ రోజైతే కుంకుమ పూజలో కూర్చునే అవకాశం లభించింది నాకు. ఇంటి దగ్గర తొందరగా పూజ అయితే ముగించేసుకుని మా ఊళ్ళో హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి శివాలయంలో కుంకుమ పూజ అయితే ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలకి సరస్వతి పూజ కూడా ఏర్పాటు చేశారు. పిల్లల్ని సరస్వతి పూజకి తీసుకెళ్ళి మేమైతే కుంకుమ పూజలో కూర్చున్నాం అనమాట. మూలా నక్షత్రం సోమవారమే వచ్చింది, కానీ ఇక్కడ శివాలయంలో సోమవారం అస్సలు ఖాళీ ఉండదు. అందుకని కుంకుమ పూజతో పాటు పిల్లలకి సరస్వతి పూజ కూడా ఈరోజే ఏర్పాటు చేశారు అక్కడ కమిటీ వారు. ఇక్కడ పూజలన్నీ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని వచ్చాము. కనకదుర్గమ్మ అమ్మవారి వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూస్తూ ఉన్నారు, నవరాత్రుల ముందు నుంచి కూడాని. ఈ అమ్మవారు ఈరోజు మహాలక్ష్మి అలంకారంలో కన్నుల పండుగగా అందరికీ దర్శనం అయితే ఇచ్చారు. నాకైతే అమ్మవారు కళ్ళల్లో అలా ఉండిపోయారు, ఎంత చక్కగా ఉన్నారు. శుక్రవారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి.